హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా యారోగెంట్ హస్బెండ్ సూరజ్ చెప్పిన విషయం దేవ్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. చితి వరకు నాతోనే ఉంటాను అన్నావు కదే, ఏమయ్యాయి ఇప్పుడు ఆ మాటలు అనుకున్నాడు. 10 నిమిషాల పాటు తన మూడ్ సెట్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. వీలైనంతగా తన ఎక్స్ప్రెషన్ పైకి చూపించకుండా నార్మల్గా ఉంటూ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అతను ఓకే చెప్పడంతో మిగిలిన వర్క్ ఫినిష్ చేయడంలో పడిపోయాడు. లంచ్ కూడా చేయకుండా వర్క్లో పడిపోయాడు దేవ్ ఫోన్కి వరుసగా సూరజ్, హర్ష కాల్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రాజేష్కి ఇచ్చేసి ఆఫీస్ వర్క్ పర్పస్పై ఎవరైనా చేస్తే ఇమ్మని, పర్సనల్ నెంబర్ నుండి కాల్ వస్తే ఇగ్నోర్ చేయమని చెప్పడంతో మోగుతున్న ఫోన్ను ఒకసారి చూసి సూరజ్ కాల్ చేస్తుండడంతో వైబ్రేట్లో పెట్టేశాడు రాజేష్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ శాంతి, అమూల్య ఇంటికి బయలుదేరింది. పెళ్లి ఎప్పుడో తెలుసుకోవాలని. ఆమె వెళ్ళేసరికి గోపాల్ గారు, దగ్గర బంధువులు వచ్చి ఉన్నారు. శాంతి కాకుండా ఇంకా 2 పనివాళ్ళు ఉన్నారు. ఇంటికి బంతిపూలతో, మామిడి ఆకులతో ఇళ్లను డెకరేట్ చేస్తున్నారు. హాల్లో కొంతమంది బంధువులు ఉంటే సరళ, కౌశిక్ పెళ్లికి కావాల్సిన లిస్ట్ రెడీ చేసుకుంటున్నారు. పెళ్లి బట్టలు, నగలు షాపింగ్ కూడా వాళ్ళిద్దరే పూర్తి చేశారు. కళ్యాణ మండపం బుక్ చేశారు. భోజనానికి క్యాటరింగ్ మాట్లాడేశారు. ఇలా వాళ్ళ మాటల్లో తెలిసింది పెళ్లి రేపే అని. అమూల్య కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. సరళ రూమ్ లాక్ చేసి ఉంది అంటే అమూల్య ఆ రూమ్లో ఉందని అర్థమయ్యింది. మధ్యాహ్నం వరకు అక్కడే ఉంది. శాంతి అమూల్య దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో అని చూస్తే తనకి అవకాశం రాలేదు. సరళ భోజనం పెట్టడం, తిరిగి వచ్చేటప్పుడు లాక్ చేసి రావడంతో కుదరలేదు. ఏం చేయలేక వచ్చేసింది. తన పని అయిపోవడంతో వీధి చివరిలో ఆమె కోసమే ఎదురు చూస్తున్నారు సూరజ్, హర్ష, కీర్తి. ఏమైంది, పెళ్ళెప్పుడు తెలిసిందా అని అడిగాడు సూరజ్. పెళ్లి రేపే బావా అంది. ఏంటి రేపా అంటూ హర్ష వైపు చూశాడు. ఇంత ఫాస్ట్గా పెళ్లి చేస్తున్నారా? ఒకసారి అమూల్య చెప్పేది వినొచ్చు కదా. దేవ్ సార్ గురించి తెలుసుకోకుండా అలా ఎలా పెళ్లి చేస్తారు అంది కీర్తి. ఆయన నాకే మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇంకా దేవ్ చెప్పేది ఏం వింటాడు? ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి ఒకటే దారి. ఏంటి అని ముగ్గురు ఒకేసారి అడిగారు. అమూల్యను కిడ్నాప్ చేయడం అన్నాడు హర్ష. ఏంటి కిడ్నాపా అని షాకింగ్గా అడిగాడు సూరజ్. అవును, ఇప్పుడు అంతకంటే వేరే దారి లేదు. అమూల్య మనతో రానంటుంది, వాడేమో ఇండియా రానంటున్నాడు. కిడ్నాప్ చేసి ఈ పెళ్లి ఆపడం తప్ప వేరే దారి లేదు. అవును సూరజ్ సార్ అవును సూరజ్ సార్, హర్ష సార్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అమూల్యను కిడ్నాప్ చేసి దాచేద్దాం. తర్వాత దేవ్ సార్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు అంది కీర్తి. అవును బావా, అదే చేద్దాం అంది శాంతి. సరే కిడ్నాప్ చేద్దాం. ఎలా? కనీసం అమూల్య మొహం కూడా మనకి కనపడకుండా చేస్తున్నారు కదా అన్నాడు శాంతి వైపు చూసి. హా అవును, నేను ట్రై చేశాను. అమూల్యతో మాట్లాడడానికి కొంచెం కూడా అవకాశం రాకుండా చేసింది ఆ సరళ. మామూలుది కాదు అంది శాంతి. అందుకే కిడ్నాప్ కళ్యాణ మండపంలో చేస్తాం. ఏ కళ్యాణ మండపం అని చెప్పారు అని అడిగాడు హర్ష. ఫలానా కళ్యాణ మండపం అంది. హా సరే, అక్కడే కిడ్నాప్ చేయాలి అన్నాడు. హర్ష, సూరజ్, కీర్తి, శాంతి కలిసి అమూల్య ఇంటి ఏరియాకి దగ్గరగా ఉన్న దేవ్ గెస్ట్ హౌస్కి వెళ్ళారు. కిడ్నాప్ చేసిన తర్వాత అమూల్యను ఇక్కడే ఉంచాలి అనుకున్నారు. ఇక కాలేజీకి వెళ్లకుండా అమ్ము బేబీని ఎలా కిడ్నాప్ చేయాలి అని ప్లాన్స్ వేస్తూ అక్కడే గడిపేశారు. ఇటు కృతి, శృతి కూడా కాలేజీకి వెళ్లకుండా ఒక రెస్టారెంట్లో దీపక్ను కలిశారు. ఏంటి, హర్ష ఆ బోండం పెళ్లి ఆపాలని చూస్తున్నాడా అని అడిగింది కృతి. హా అవును, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే వీళ్ళు పెళ్లి ఆపి మన ప్లాన్ చెడగొట్టేలా ఉన్నారు అంది కృతి. అయినా ఆ బండదానిలో ఏం నచ్చింది వీళ్ళకి? అన్నదమ్ములిద్దరూ అదంటే పడి చచ్చిపోతున్నారు. పైగా అది వచ్చాక శత్రువుల్లా ఉన్న వీళ్ళిద్దరూ కలిసిపోయేలా ఉన్నారు అని నిన్న హర్ష, సూరజ్ అమూల్య కోసం రావడం కౌశిక్ చెప్పింది వీళ్ళకి చెప్పాడు దీపక్. ఆ అవును, మనం దగ్గరుండి అన్నతమ్ములకు గొడవ పెడితే ఇదొచ్చి వీళ్ళని కలిపేస్తుంది. అవును, అందుకే కౌశిక్తో దాని పెళ్లి ఆగకూడదు అంది కృతి. అలా జరగాలి అంటే మనం హర్ష, సూరజ్పై ఒక కన్నేసి ఉంచాలి అన్నాడు. వాళ్ళిద్దరూ కాలేజీకి కూడా రాలేదు అని అడిగింది కృతి. వాళ్ళు కాలేజీకి రాలేదు, అమూల్య ఇంటి దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నారట. అమూల్యను కిడ్నాప్ చేసి ఈ పెళ్లి ఆపేద్దామని ప్లాన్ చేస్తున్నారు అని వాళ్ళని కనిపెట్టమని పెట్టిన నా మనిషి చెప్పాడు. అవునా, ఇప్పుడేం చేద్దాం? ఏ విషయం అయితే హర్షకి తెలియకూడదు అనుకున్నామో ఇప్పుడు హర్షకి తెలిసిపోయింది అంది శృతి. మరి దేవ్కి తెలియకుండా ఉంటుందా అని డౌట్గా అడిగింది కృతి. ఎందుకు తెలియదు? వాడి తోక సూరజ్కి తెలిసిందంటే దేవ్కి తెలుస్తుంది. తెలిస్తే సైలెంట్గా ఎందుకు ఉన్నాడు? ఈ పాటికే ఇండియాకి వచ్చేయాలి కదా అంది కృతి. రాలేడు. ఇప్పుడు వాడు వచ్చేస్తే వాడు అనుకున్న ప్రాజెక్ట్ పూర్తి కాదు. అది మధ్యలో వదిలేసి వస్తే ఇన్ని రోజులు సంపాదించింది మొత్తం అమ్మేసి పెనాల్టీ కట్టాలి. ప్రాజెక్ట్ కూడా వదిలేయాలి. అందుకే ఇప్పుడు ప్లాన్ చేసింది అని కన్నింగుగా నవ్వాడు. ఏమో, దేవ్ సైలెంట్గా ఉండే రకం కాదు అంది శృతి.
హర్ష వాళ్ళ మాటలను బట్టి దేవ్ ఇండియా రావడం కుదరదు అన్నాడట. అందుకే వీళ్ళు పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ మనం ఉండగా వాళ్ళ ప్లాన్ సక్సెస్ కానివ్వం కదా అన్నాడు. అవును, మనం ఈ పెళ్లి ఆపకుండా చెయ్యాలి అని ముగ్గురు చేతులు కలిపి హర్ష వాళ్ళ ప్లాన్ ఎలా తిప్పికొట్టాలో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ అమ్ము బేబీ మాత్రం దేవ్కి తన పెళ్లి గురించి తెలుస్తుంది అని ఊపిరి పీల్చుకుంది. సూరజ్ దేవ్తో తన పెళ్లి గురించి చెప్తాడు అని ఆమెకు తెలుసు. తొందరగా రండి దేవ్ సార్, మీరు వచ్చి నాన్నతో మాట్లాడి నన్ను తీసుకెళ్ళిపోండి, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని హర్ష సార్ వెనుక వెళ్ళి మా నాన్న నమ్మకం ఇంకా పోగొట్టలేను అని బాధగా అనుకుంది. అమూల్య దేవ్ వస్తాడు, తన పెళ్లి ఆపుతాడు అని ఎదురు చూస్తుంది. కానీ దేవ్ సూరజ్ కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. చూద్దాం మరి పెళ్లి ఎలా ఆగుతుందో ఏమో. ఈవినింగ్ శాంతి అమూల్య ఇంటికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి అమూల్యను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. దేవుడా, చాలా తొందరగా ఉంది ఈ సరళకి అనుకొని పెళ్లి కూతురు గెటప్లో ఉన్న అమూల్య ఫోటో తీసి సూరజ్కి పంపించింది. అమూల్యతో మాట్లాడడానికి అవకాశం వస్తుందేమో అని చూసింది. కానీ ఇప్పుడు కూడా కుదరక వెళ్ళిపోయింది. శాంతి పంపించిన ఫోటో దేవ్కి పంపించి మెసేజ్ చేశాడు సూరజ్. రేపే పెళ్లి అని చూసినట్టు తెలిసింది. కానీ అటు నుండి రిప్లై రాలేదు. వాడు ఏమనుకుంటున్నాడు? ఇప్పటికీ వాడికి ఆ ప్రాజెక్ట్ ముఖ్యమా అని సీరియస్గా అడిగాడు హర్ష. వాడు ఈ పొజిషన్కి రావడానికి చాలా కష్టపడ్డాడు. హర్ష రాత్రి పగలు నిద్ర తిండి మాని ఒకవైపు చదువుకుంటూ ఇంకొక వైపు బిజినెస్ చూసుకుంటూ ఎంత నలిగిపోయాడో నాకు తెలుసు అన్నాడు సూరజ్. నువ్వు చెప్పింది కరెక్ట్నే, నాకు తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడో. కానీ ఇక్కడ ప్రేమించిన అమ్మాయి శాశ్వతంగా దూరం అయితే సంపాదించిన ఆస్తి ఏం చేసుకుంటాడు అని అసహనంగా అడిగాడు. సూరజ్కి హర్ష చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అందుకే మనం వాడికి హెల్ప్ చేద్దాం అని కీర్తి వైపు తిరిగి మేము చెప్పినవి తెచ్చారా అని అడిగాడు సూరజ్. హా తెచ్చాం అని 2 బుర్కాలు, ఒక క్లోరోఫామ్ స్ప్రే బాటిల్ చూపించారు. ఓకే, రేపు అమూల్యను కిడ్నాప్ చేసి ఇక్కడికే తీసుకురావాలి అన్నాడు హర్ష. హా అని సూరజ్, శాంతి, హర్ష అక్కడ గెస్ట్ హౌస్లో ఉండిపోతే కీర్తి ఇంటికి వెళ్ళిపోయింది. హర్ష డ్రాప్ చేయడంతో కీర్తిని డ్రాప్ చేసి గెస్ట్ హౌస్కి వచ్చాడు హర్ష. అక్కడ ఓన్లీ ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్ మాత్రమే ఉంది. చిన్నగా సింపుల్గా ఉంది అని కొన్నాడు దేవ్. అది అమూల్యను కలిసిన తర్వాత. శాంతి బెడ్రూమ్లో పడుకుంటే సూరజ్ హాల్లో ఉన్న సోఫాలో ఒక దానిలో పడుకున్నాడు. హర్ష వచ్చేసరికి కీర్తి ఉండగానే వాళ్ళు ఫుడ్ తినేయడంతో అక్కడున్న ఇంకొక సోఫాలో పడుకొని అమూల్య దేవ్ మ్యాటర్ క్లియర్ అయిన తర్వాత కీర్తికి ప్రపోజ్ చేయాలి అనుకొని రేపటి ప్లాన్ గురించి మరొకసారి థింక్ చేసి నిద్రపోయాడు. ఇక్కడ దేవ్కి మాత్రం పదే పదే పెళ్లి కూతురు గెటప్లో ఉన్న అమూల్య గుర్తొచ్చి అతనికి అంతకంతకు కోపం పెరిగిపోతుంది. కానీ అతను ఆఫీస్లో ఉండడంతో కంట్రోల్ చేసుకొని వర్క్ చేస్తున్నాడు. రాజేష్కి అయితే దేవ్ బిహేవియర్ అర్థం కావడం లేదు. పెళ్లి కూతురు గెటప్లో ఉన్న అమూల్య ఫోటో మొదట చూసింది అతనే. అమూల్య మేడంకి పెళ్ళా అని షాక్ అయ్యి దేవ్కి చూపించాడు. ఆ ఫోటో చూసి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూపు మరల్చి నిద్రపోయాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సీరియస్గా వర్క్ చేస్తున్న దేవ్ వైపు అయోమయంగా చూస్తున్నాడు. ఫోటో చూసే వరకు రాజేష్కి తెలీదు అమూల్యకు పెళ్ళని. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటున్న దేవ్ను మార్నింగ్ నుండి విచిత్రంగా చూస్తున్నాడు. నెక్స్ట్ డే అమూల్యను, కౌశిక్ను తీసుకుని కళ్యాణ మండపంకి చేరుకున్నారు. సరళ కౌశిక్ను, అమూల్యను రెడీ చేయమని తన బంధువులను హడావిడికి పెడుతూ తిరుగుతుంటే గోపాల్ గారు పెళ్లికి వస్తున్న బంధువులను పలకరిస్తూ మండపంలో ఉన్నారు. వచ్చిన బంధువులు మీ అమ్మాయికి ఇంకా 20 ఏళ్ళు రాలేదు, అప్పుడే పెళ్లి చేస్తున్నారేంటి అని అడుగుతుంటే గోపాల్ గారు సైలెంట్గా ఉంటే సరళ ఊరుకోలేదు. 18 ఏళ్ళు అంటే పెళ్లి వయసు, అలాంటిది అమూల్యకి ఇప్పుడు 19, ఇంకో 4 నెలల్లో 20 వచ్చేస్తాయి, మరీ చిన్నపిల్లకి చేయడం లేదు కదా అని గట్టిగా సమాధానం చెప్తుంది అడిగిన బంధువులకి. దాంతో సరళ నోరు గురించి తెలిసి అడగడం ఆపేశారు. గోపాల్ గారికి అమూల్య విషయంలో బాధగా ఉన్నా అది పైకి చూపించకుండా నార్మల్గా నవ్వుతూ అందరినీ పలకరిస్తున్నాడు. ఇక్కడ అమూల్యకు దేవ్ వస్తాడా రాడా అన్న టెన్షన్ పెరిగిపోయింది. పెళ్లి అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. రెడీ అయ్యి రూమ్లో కూర్చుంది. ఇంకొక గంటలో ముహూర్తం. కౌశిక్ మండపంలో కూర్చొని పూజ చేస్తున్నాడు. అమూల్య గోపాల్ గారి స్లీపింగ్ టాబ్లెట్స్ గుప్పెట్లో కొంగున కట్టుకొని మీరు తప్ప నా మెడలో ఇంకెవరూ తాళి కట్టడానికి వీల్లేదు సార్, మీరు వస్తే సరి, లేదంటే కౌశిక్ కట్టే తాళి నా మెడను చేరకముందే నా ప్రాణం పోతుంది అని కళ్ళల్లో నుండి బయటకు వచ్చిన కన్నీళ్లు తుడుచుకొని కూర్చుంది. ఇంతలో వెనక నుండి ఎవరో తన మూతికి కర్చీఫ్ పెట్టడంతో క్షణంలో స్పృహ తప్పింది. హర్ష, సూరజ్, కీర్తి కళ్యాణ మండపంకి స్టార్ట్ అయ్యారు. శాంతి ఆల్రెడీ ముందు వెళ్ళిపోయింది. కీర్తి, సూరజ్ బుర్కా వేసుకుంటే హర్ష ముస్లిం అబ్బాయిల్లా గడ్డం మీసాలు పెట్టుకొని గెటప్ వేసుకున్నాడు. వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టి లోపలికి వెళ్ళారు. బుర్కాలో ఉన్న వాళ్ళని సరళ చూసి, ఏయ్ ఎవరు మీరు, మీ పెళ్లి పై ఫ్లోర్లో జరుగుతుంది,
ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. అదే కళ్యాణ మండపంలో పైన ముస్లింల పెళ్లి, కింద అమూల్య పెళ్లి జరుగుతుంది. అది తెలుసుకొని హర్ష తన ప్లాన్ వేశాడు. ఇంతలో కళ్యాణ మండపం ఓనర్ వచ్చి, అమ్మ వీళ్ళెప్పుడు మన హిందువుల పెళ్లి చూడలేదట, ఇక్కడ జరుగుతుంది హిందువుల పెళ్లి అని చూడడానికి వచ్చారు అని చెప్పాడు. అది కూడా హర్ష ఆ ఓనర్కి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి చెప్పించాడు. ఎందుకంటే ఖచ్చితంగా తమని ఎవరో ఒకరు అడ్డుకుంటారు అని. హర్ష గెస్ ప్రకారం వాళ్ళని సరళ ఆపింది. ఓ అవునా, వెళ్ళండి చూడండి అని నవ్వుతూ పంపించింది. సూరజ్ గొంతు మార్చి, పెళ్లి కూతురు లేదేంటి, ఒకసారి తన్ని చూసి వెళ్ళిపోతాం అని అడిగాడు. అలాగే చూడండి అని పెళ్లి కూతురు రూమ్ చూపించింది. అమూల్యను రెడీ చేసి అక్కలు బయటికి వచ్చేస్తే రూమ్లో తను ఒక్కరితే కనిపించింది. సూరజ్ అమూల్య ఒక్కరితే ఉంది, కమాన్ ఫాస్ట్ అని తొందర పెట్టాడు. సూరజ్ తన బుర్కా తీసి కీర్తికి ఇచ్చి ఫేస్కి మాస్క్ వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చి ఎవరి వైపు చూడకుండా పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు దర్జాగా. పెళ్లికూతురు రూమ్లో ఒంటరిగా ఉన్న అమూల్యను కిడ్నాప్ చేయడానికి రెడీగా ఉన్నారు హర్ష, కీర్తి. వాళ్ళనే 10 అడుగుల దూరంలో నిలబడి గమనిస్తున్నారు కృతి, శృతి, దీపక్ ఫేస్కి మాస్క్ వేసుకుని. చూసావా అన్నయ్య వీళ్ళ ప్లాన్ అంది శృతి. హా, చెడగొట్టడానికి మనం ఉన్నాం కదా అని ఎవరికో ఫోన్ చేశాడు. హర్ష, కీర్తి సైలెంట్గా క్లోరోఫ్లామ్ కర్చీఫ్పై వేసి మెల్లగా అమూల్య వెనక చేరి ఆమె ముక్కు దగ్గర గట్టిగా నొక్కి పెట్టారు. క్షణాల్లో స్పృహ కోల్పోయింది అమూల్య. కీర్తి సూరజ్ ఇచ్చిన బుర్కా ఫాస్ట్గా అమూల్యకు వేసి, రండి హర్ష సార్, మనకి టైం లేదు, ఈలోపు ఎవరైనా వస్తారు అని కంగారుగా చెప్పింది. హా అలాగే అంటూ అమూల్యను ఎత్తుకున్నాడు. కీర్తి అమూల్య శారీ కనిపించకుండా కవర్ చేస్తే హర్ష ఆమెను తీసుకొని బయటకు వెళ్ళాడు. ఏమైంది అని అడిగింది సరళ బుర్కాలో ఉన్న వ్యక్తిని ఎత్తుకోవడం చూసి. మా సిస్టర్ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం అంది కీర్తి వాయిస్ మార్చి. అయ్యో ఇందాక బానే ఉంది, సరే త్వరగా తీసుకెళ్ళండి అని అడ్డు తప్పుకుంది. హర్ష అమూల్యను తీసుకొని పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు. సూరజ్ కార్ స్టార్ట్ చేయి అని చెప్పి అమూల్యను బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు. కీర్తి అమూల్య తలను ఒడిలో పెట్టుకొని తను బ్యాక్ సీట్లో కూర్చుంది. సూరజ్ కార్ స్టార్ట్ చేసే టైంకి షామియానా ఉన్న వ్యాన్ వాళ్ళ కార్కి అడ్డంగా వచ్చి ఆగిపోయింది. ఏయ్ ఏమైందయ్యా, వ్యాన్ తీ అని అరిచాడు సూరజ్. సార్ ఏమీ అనుకోకండి, స్టార్టింగ్ ప్రాబ్లం, కొంచెం తోస్తారా అన్నాడు డ్రైవర్. వాళ్ళు ఇప్పుడు ఫాస్ట్గా ఇక్కడ నుండి వెళ్ళాలి కాబట్టి ఇద్దరు వెళ్ళి ఆ వ్యాన్ తోసి అది వెళ్ళిపోయిన తర్వాత కార్ దగ్గరికి వచ్చారు. కార్ ఎక్కుతున్న సూరజ్ హర్ష, కీర్తి ఎక్కడా అని అడిగాడు. అవును, కీర్తి ఏది అని చూస్తుంటే సూరజ్కి డౌట్ వచ్చి బ్యాక్ సీట్లో పడుకుని ఉన్న అమూల్య ఫేస్కి ఉన్న ముసుగు తీసి చూస్తే తను కీర్తి. హర్ష ఇక్కడ ఉన్నది కీర్తి, మరి అమూల్య ఏది అని షాకింగ్గా అడిగాడు. సూరజ్ మాటలకి కార్ దగ్గరికి వచ్చిన హర్ష అక్కడ కీర్తి ఉండడంతో షాక్ అయ్యాడు. సూరజ్ చెప్పింది విని కారులో చూసిన హర్షకి కీర్తి స్పృహ తప్పి పడిపోయి కనిపించింది. అదేంటి అమూల్య ప్లేస్లో కీర్తి ఉంది, అమూల్య ఏది అని షాకింగ్గా అడిగాడు హర్ష. నేను అదేగా చెప్తుంది అని విసుక్కున్నాడు సూరజ్. కీర్తి ఫేస్పై వాటర్ కొట్టి తనని లేపారు. సూరజ్, హర్ష తల పట్టుకొని లేచి ఏమైంది అని అడిగింది. అది మేము అడగాలి, అమూల్య ఏది, అసలు నువ్వెలా స్పృహ తప్పావు అని అడిగాడు హర్ష. కీర్తి ఆలోచించి, హా గుర్తొచ్చింది, నేను కారులో కూర్చున్నాను, మీరు వ్యాన్ పుష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకడు ఫేస్కి మాస్క్ వేసుకొని వచ్చి నా ఫేస్పై ఏదో స్ప్రే చేశాడు, అంతే కళ్ళు బైర్లు కమ్మాయి, తర్వాత ఇప్పుడే మెలకు వచ్చింది. అంటే మన ప్లాన్ గురించి ముందే పసిగట్టి తిరిగి తిప్పికొట్టారా అని అడిగాడు సూరజ్. చూస్తుంటే అలానే ఉంది, కానీ ఆ అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి అడిగాడు హర్ష. ఇంకెవరికి, అమూల్య బావ కౌశిక్కే కదా. సూరజ్ చెప్పింది నిజమని అనిపించడం లేదు. ఈ ఫొటోస్ పెళ్లి వెనక ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. అది ఎవరు, దేవ్కి అమూల్యను దూరం చేయాలి అనుకుంటున్నది ఎవరు అని ఆలోచిస్తుంటే, అయితే ఇప్పుడు అమూల్యకు పెళ్లి అయిపోతుందా అని భయంగా అడిగింది కీర్తి. ముందు మనం లోపలికి వెళ్దాం పదండి, ఇంకేదైనా దారి దొరుకుతుందేమో చూద్దాం అని తమ గెటప్ సరిచేసుకుని లోపలికి వెళ్ళాడు హర్ష. అతని వెనకే కీర్తి, సూరజ్ కూడా తన ఫేస్కి మాస్క్ వేసుకొని వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి అమూల్య మండపంలో కౌశిక్ పక్కన కూర్చొని పూజ చేస్తుంది. ఆమె తల ఎత్తడం లేదు, భూమిలో కూరుకుపోయినట్టు పెట్టింది తన తలను. హర్ష సార్, అమూల్య మండపంలోకి వచ్చేసింది, ఇంకా మనకి పెళ్లి ఆపడానికి ఏ దారి లేదు అని అతని చేతిని గట్టిగా పట్టుకొని కన్నీళ్లతో అంది. నువ్వు కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాం అని ఆమె చేతిని నిమిరాడు. కానీ అతనికి తెలియడం లేదు ఎలా ఆపాలో. రే దేవ్ ఎక్కడున్నావురా, ఈ పెళ్లి ఆపేది నువ్వొక్కడివే, నాకు తెలుసు నువ్వు అమూల్యను వదిలిపెట్టవని అనుకుంటూ జరిగేది చూస్తున్నాడు హర్ష. దూరం నుంచి హర్షాన్ని చూస్తున్న దీపక్, కృతి, శృతి నవ్వుకున్నారు. ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ. ఇక ఈ పెళ్లి ఎవరూ ఆపలేరు, ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకోవాలి మనం పబ్బుకు వెళ్ళి అని అంది కృతి.
తప్పకుండా మొదటిసారి నా ఇద్దరి శత్రువులపై విజయం సాధించాను కదా! సో, పార్టీ చేసుకోవాల్సిందే అన్నాడు దీపక్. హర్ష, కీర్తి అమూల్యను తీసుకువెళ్లడం చూసి దీపక్ షామియానా వ్యాన్‌తో వాళ్ళని అడ్డగించి సూరజ్, హర్ష ఆ వ్యాన్‌ని పుష్ చేస్తున్నప్పుడు దీపక్ కీర్తికి మత్తుమందు ఇచ్చి అమూల్యను తీసుకెళ్లిపోయాడు. అమూల్యని పెళ్లికూతురు రూమ్‌లో పడుకోబెడితే శృతి ఫాస్ట్‌గా ఆమెకు వేసిన బుర్కా తీసేసి కృతి అమూల్య ఫేస్‌పై వాటర్ చల్లింది. కొన్ని సెకండ్స్‌కి అమూల్యకు మెలకువ రావడంతో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అమూల్యకి మెలకువ వచ్చేసరికి బెడ్‌పై ఉంది. ఏమైంది అని ఆలోచిస్తుంటే ఇంతలో సరళ కొంతమంది లేడీస్‌తో వచ్చింది. అమూల్యను మండపంలోకి తీసుకువెళ్ళడానికి. తన కళ్ళనీళ్లు దిగమింగుకొని పైట కొంగుకి ఉన్న టాబ్లెట్స్ గట్టిగా పట్టుకొని వాళ్ళతో కదిలింది. మండపంకి ఎదురుగా ఉన్న చైర్స్‌లో సెకండ్ రోలో కూర్చున్న వ్యక్తి అమూల్య రావడంతో ఆమె వైపే మైమరిచిపోయి చూస్తున్నాడు. పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఆమెను కొన్ని పిక్స్ తన ఫోన్‌లో తీసుకొని తిరిగి పెళ్లి చూడడం స్టార్ట్ చేశాడు. పెళ్లి తంతు కొనసాగుతుంది. కౌశిక్ మొహం అయితే 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. మరి కొద్దిసేపటిలో అమూల్య తన సొంతం కాబోతుంది అని సంతోషంతో అతని మొహం వెలిగిపోతుంది. సూరజ్, కీర్తి పెళ్లి అవడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో అని చూస్తుంటే హర్ష కూల్‌గా జరిగేది చూస్తున్నాడు. పెళ్లికి వచ్చిన గెస్ట్‌లకి కూల్ డ్రింక్స్ ఇస్తున్న వెయిటర్ దగ్గర కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ, పెళ్లి జరుగుతోందని మేమంతా టెన్షన్ పడుతుంటే నువ్వు కూల్‌గా కూల్ డ్రింక్ తాగుతున్నావా? అని కోపంగా అడిగాడు సూరజ్. కీర్తికి కూడా కోపం వచ్చింది. ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇతను చేసేది ఏంటి? అని కోపంగా హర్ష వైపు చూస్తుంటే మీకు కావాలంటే తీసుకొని తాగండి. నేను తాగుతుంటే ఎందుకు దిష్టి పెడతారు? అని కీర్తిని చూస్తూ అన్నాడు. పెళ్లి జరిగిపోతుందేమో అని మేము టెన్షన్ పడుతుంటే మీరు చేసేది ఏంటి సార్? అని అసహనంగా అడిగింది కీర్తి. పెళ్లి ఆపడం ఇక మన చేతుల్లో లేదు. ఇంకెందుకు టెన్షన్ పడడం చెప్పు? జరిగేది చూడడం తప్ప. అందుకే ఇప్పటివరకు పడిన టెన్షన్ ఈ కూల్ డ్రింక్‌తో చల్లబరుచుకుంటున్నాను. అంత తేలికగా మనం ఓటమిని ఒప్పుకోకూడదు హర్ష. పెళ్లికి ఇంకా టైం ఉంది. ఈలోగా ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు సూరజ్. అయితే నువ్వు చెప్పు ఏం చేద్దాం? అని అడిగాడు. సూరజ్ సైలెంట్ అయితే ఇప్పుడు ఏ కారణం చెప్పి పెళ్లి ఆపుతాం? తనని ప్రేమించిన వాడు పట్టించుకోకుండా వాడి పనిలో వాడు ఉన్నాడు. పోనీ హెల్ప్ చేద్దాం అని ప్లాన్ చేస్తే మనకన్నా ముందే ఎవరో మన ప్లాన్ కనిపెట్టి తిప్పికొట్టారు. ఉన్న అవకాశం కూడా పోయింది. ఇంకిప్పుడు ఈ పెళ్లి ఆపడం దేవ్ చేతుల్లోనే ఉంది. వాడు నిజంగా అమూల్యని ప్రేమిస్తే వచ్చి పెళ్లి ఆపి తనని తీసుకెళ్తాడు. లేదంటే వాడి కర్మ అన్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చిన శాంతి వాళ్ళ మాటలు విని మన ప్లాన్ గురించి ఆ కౌశిక్‌కి తెలీదు. నేను మార్నింగ్ నుండి సరళను, కౌశిక్‌ను గమనిస్తున్నాను. వాడు పెళ్లి అవుతుందని ఆనందంలో ఉన్నాడు కానీ ఇవన్నీ పట్టించుకునే పొజిషన్‌లో లేడు అంది. వాడికి అంత సీన్ లేదు. వాడి వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారు. అదెవరో నేను తొందరలో కనిపెడతాను అన్నాడు హర్ష. ఇక్కడ వీళ్ళ డిస్కషన్‌లో వీళ్ళు ఉంటే పెళ్లి మండపంలో కూర్చున్న అమూల్య ఒకసారి ఎంట్రన్స్ వైపు చూసి చీర కొంగులో ఉన్న టాబ్లెట్స్ తీసింది. జీలకర్ర, బెల్లం పెట్టడానికి అడ్డుతెర కట్టారు. ఇదే సరైన సమయం అనుకొని ఆ టాబ్లెట్స్ మింగాలని చూసింది. మండపం ఎదురుగా చైర్‌లో కూర్చొని అమూల్యను చూస్తున్న వ్యక్తి ఎప్పుడైతే అమూల్య చేతిలో టాబ్లెట్స్ చూశాడో లేచి నిలబడి స్టాప్ ఇట్ అని ఒక్కసారిగా గర్జించాడు. ఆ ప్రదేశం మొత్తం అతని అరుపుతో మారుమ్రోగడంతో అందరూ అతని వైపు చూశారు. ఫేస్‌కి మాస్క్ ఉంది. అతని ఫేస్‌లో కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా ఎర్రగా ఉన్నాయి. తలెత్తి చూసిన అమూల్య అతని కళ్ళు గుర్తుపట్టి బాధ, కోపం కలగలిపి అతని వైపు చూస్తుంటే అతను 3 అడుగుల్లో ఆమెను చేరి రెక్క పట్టుకొని పైకి లేపాడు. మధ్యలో వీడెవడు? పెళ్లి అయిపోతుంది అనుకుంటే వచ్చి చెడగొట్టేలా ఉన్నాడు అని చిరాగ్గా అంది కృతి. ఎవడో కాదు దేవ్ అన్నాడు దీపక్. ఏంటి దేవ్‌నా? అని షాక్ అయ్యి అతన్ని గమనించగా అవును దేవ్‌నే ఎలా వచ్చాడు? అని ఇద్దరూ ఒకేసారి అన్నారు. శృతి, కృతి. దీపక్ పిడికిలి బిగించి ఎలా వచ్చాడు వీడు? వీణ్ణి గమనించమని మనుషుల్ని పెట్టాను. నాకు తెలియకుండా వీడు ఇండియా ఎలా వచ్చాడు? అని చూస్తుంటే బాబు ఎవరు నువ్వు? మర్యాద లేకుండా ఇలా మండపంలోకి వచ్చి నా కూతురు చేయి పట్టుకున్నావ్? అని కోపంగా అడిగారు గోపాల్ గారు. అప్పటి వరకు షాకింగ్‌గా చూస్తున్న కౌశిక్ తేరుకొని రేయ్ ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా కాబోయే భార్యను పట్టుకుంటావ్? వదులు అని తనని అంటూ లేచి నిలబడ్డాడు. షటప్ నీ నోటిలో నుండి ఇంకొకసారి ఆ మాట వచ్చిందంటే నిన్ను పెళ్లికి పనికి రాకుండా కొడతాను అని వార్నింగ్ ఇచ్చాడు. రేయ్ ఎవరయ్యా నువ్వు నా కోడలిని చేతిని పట్టుకుంది కాకుండా మమ్మల్నే బెదిరిస్తున్నావు? వదులు తన చేతిని అని అరుస్తూ ముందుకు వచ్చింది సరళ. నీ కోడలు కాదు మేనకోడలు మాత్రమే అని సీరియస్ అయ్యాడు సరళపై. అక్కడ జరిగేది చూస్తూ మండపంలో ఉన్న బంధువులు అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అక్కడ జరిగే డిస్కషన్ గురించి. రేయ్ వదలరా నా కూతుర్ని. నువ్వెవరు మాకు తెలీదు. ఇలా నా కూతురికి పెళ్లి చేస్తుంటే వచ్చి గొడవ చేస్తున్నావు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే లేదంటే పోలీసులు వచ్చి తీసుకెళ్తారు అని బెదిరించాడు గోపాల్ గారు.
గోపాల్ గారి మాటలకి అమూల్య నడుం చుట్టూ చేతులు వేసి తన దగ్గరగా తెచ్చుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నేను ఇస్తాను. నా పెళ్ళానికి ఇంకొకరితో బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని. అప్పుడు ఎవరిని జైలుకి తీసుకెళ్తారో తెలుస్తుంది అన్నాడు బేస్ వాయిస్లో. దేవ్ మాటలకి గోపాల్ గారు, సరళ, కౌశిక్తో పాటు కృతి, శృతి, దీపక్ కూడా షాక్ అయ్యారు. అమూల్య అయితే మాకెప్పుడు పెళ్ళయింది అని షాకింగ్గా దేవ్ వైపు చూస్తుంది. వీడెవడు మధ్యలో వచ్చి పెళ్ళయింది అంటున్నాడు అన్నాడు సూరజ్. వాడెవడో తెలియలేదా? అక్కడున్నది దేవ్. ఇన్ని ఇయర్స్ నుండి వాడితో ఉంటున్నావు. వాడిని గుర్తుపట్టలేకపోయావు అన్నాడు దేవ్. ఏంటి అక్కడుంది దేవ్నా? వీడెప్పుడొచ్చాడు అని అడిగాడు. ఏమో అది మాత్రం నాకు తెలీదు అన్నాడు. నిజం చెప్పండి హర్ష సార్. మీరు కూల్గా ఉండడానికి కారణం దేవ్ సార్ ఇక్కడికి వచ్చారనే కదా అని అడుగుతుంది కీర్తి. హా, అదే నేను జస్ట్ ఇప్పుడే చూసా వాణ్ణి. మనం టెన్షన్ పడుతుంటే వాడు కూల్గా పెళ్లి చూస్తున్నాడు అని పళ్ళు నూరుతూ అన్నాడు హర్ష. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు నీకు భార్య ఎలా అయ్యింది? కోపంగా దేవ్ కాలర్ పట్టుకుని అడిగాడు. చెప్తాను. దానికన్నా ముందు మీరు నేను ఎవరో తెలుసుకోరా? మీరు ఏ ఫొటోస్ అయితే చూసి నా పెళ్ళాన్ని ఈ ఈడియట్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు కదా! ఆ ఫొటోస్‌లో ఉంది నేను. తను ప్రేమించింది నన్నే అంటూ విసురుగా గోపాల్ గారి చేతిలో నుండి తన కాలర్ విడిపించుకున్నాడు దేవ్. హమ్మ! దేవ్ అమూల్య కోసం వచ్చేసాడబ్బా! ఇక వాళ్ళ పెళ్లి చేయడమే తర్వాయి భాగం అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.